హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఆ భూమిని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి, మా అన్నయ్య అక్కడెవరికో గుళ్ళో ఐ లవ్ యూ చెప్పి ఇక్కడికి వచ్చి నిన్ను వెతుకుతున్నాడు. నువ్వేమో నేనేమి చెప్పకముందే అన్నయ్య ఎవరినో ప్రేమించాడు, ఆ అమ్మాయిని మామయ్య లాక్కొచ్చాడు అని అంటున్నావు. అసలు ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పలేదు కదా, మరి నీకెలా తెలిసాయి అంటే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పింది నీక, మామయ్య లాక్కొచ్చింది నిన్నేనా, అన్నయ్యని కొట్టింది మామయ్య. ఏంటి చెప్పు, అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అని షాకింగ్గా గగన్ అడుగుతూ ఉంటాడు ఓ భూమిని. ఇక తడబడుతున్న భూమి, అసలు నువ్వు ఇంత బ్రెయిన్లెస్గా ఉంటావని నేను అనుకోలేదు చెర్రీ. ఇప్పుడే నువ్వు అన్నావు కదా మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్తే ఎవరో వచ్చి లాక్కు వెళ్ళిపోయారు అని. అటువంటప్పుడు ఆ లాక్కు వెళ్ళిపోయిన అతను అమ్మాయి తరపున బంధువే అయ్యుంటాడు కదా. గగన్ని కొట్టారు అంటే పెద్ద మనిషే అయ్యుంటారు కదా, దానికి ఇంతలా ఆలోచించాలా అని అంటూ ఉండగా, అవునవును నేను చిన్న మాట చెప్తే ఇంత పెద్ద లాజికల్ చెప్పావు నువ్వెంత గ్రేట్ అని అంటూ, అవును మరి అన్నయ్య నిన్నెందుకు వెతుకుతున్నాడు ఇక్కడ అని మళ్ళీ ఒక క్వశ్చన్ వేయగా, అబ్బా ఇంత చిన్న లాజిక్ని కూడా నువ్వు ఎలా మర్చిపోయావు చెర్రీ అని ఏదో చెప్పబోతుండే. వద్దొద్దు, నాకు అర్థమైంది, నేను చెప్తాను విను అని అంటూ ఒక్క నిమిషం బుర్రకి పదును పెట్టి, అన్నయ్యని నువ్వు సేవ్ చేసావు కదా, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాలని వెతుకుతున్నాడేమో కదా అని అంటుండగా, నువ్వు టూ స్మార్ట్ చెర్రీ అని అనేస్తుంది భూమి. ఇక అది కరెక్టే, కానీ అన్నయ్య కనుక నీతో మాట్లాడితే మన విషయం మాత్రం చెప్పకు అని అంటుండగా, మన విషయం ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే, తెలియనట్టే మాట్లాడతావు, అందరికీ చెప్తావు కానీ నాకు చెప్పవు అని అంటూ ఉండగా, ఇక భూమి చెర్రీ మాటలకి విసిగిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి కోసం వెతుకుతున్న గగన్ని నక్షత్ర ఉన్నట్టుండి రూమ్లోకి లాగేసి గొల్లెం పెట్టేసి గగన్ని బెడ్ పైకి తోసేసి తను కూడా గగన్ పై పడిపోతుంది. ఇక గగన్ పైకి లేవకుండా తను అంతా గగన్ పై వాలిపోయి గగన్ చేతులని కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ పైకి లేవలేకుండా చేస్తూ ఉంటుంది గగన్ని నక్షత్ర. ఏంటిది అని గగన్ అరుస్తుండగా, బాగుంది కదా బావా అని నక్షత్ర అదో రకంగా అంటూ ఉంటుంది. సిగ్గులేదా నీకు అని గగన్ అంటూ ఉండగా, నాకెందుకు బావా సిగ్గు, నా కోసం నువ్వు వచ్చావు, నా ప్రేమని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అవును బావా, పగవాడి కూతురననే కదా నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీ ఈగో చూపిస్తున్నావు అని అంటుండగా, అటువంటిదేం లేదు, నువ్వు ముందులే అని గగన్ అరుస్తున్నా కూడా, ఏంటి బావా ఆడవారి మాటలకు అర్థాలే వేరే అన్న పాటకి ఇప్పుడు నేను మార్చి పాడాలన్నమాట. నిజంగానే నువ్వు నా కోసం రాలేదు అంటే నా కోసమే వచ్చావన్నమాట. మరి నా కోసం వెతకతలేదు అంటే నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట అని అంటుండగా, అటువంటిదేం లేదు, నువ్వులే అని గగన్ కసురుతూ ఉంటాడు. మరి ఎవరి కోసం వచ్చావు బావా, ఎవరిని వెతుకుతున్నావు అని మళ్ళీ నక్షత్ర అంటూ ఉండగా, అది నీకు అనవసరం అని అంటూ ఉంటాడు గగన్. అయితే ఖచ్చితంగా నా కోసమే వచ్చావని, నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నా కోసం రావడానికి పార్టీకి 50 lakhs ఫండ్ ఇచ్చావా బావా అని అడుగుతుండగా, నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఊహించుకో, నాకేం అభ్యంతరం లేదు అని గగన్ అంటూ ఉండగా, సరే బావా అని అంటూ నక్షత్ర గగన్కి ముద్దుకు పెట్టడానికి ముందుకు వంగి గగన్ లిప్స్ని అందుకోబోతూ ఉండగా గగన్ చిరాకుగా ముఖం తిప్పుకుంటాడు. దాంతో నక్షత్ర పెదాల ముద్రలు గగన్ బుగ్గపై పడిపోతాయి. ఇక బలవంతంగా గగన్ని వదిలించుకొని లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు గగన్. ఇక బయట నుండి ఇదంతా చూస్తున్న గోరంటాకు పిన్ని, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం కనబడట్లేదు, అపూర్వకి చెప్పాలి, ఇది అదే అని అనుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తుంది. అపూర్వ గగన్ కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. నీ కూతురు నేను అనుకున్నదే చేస్తుంది, అది అదే, వాడు కూడా దాంతో అందులోనే పడిపోయినట్టున్నాడు అని తిక్కగా మాట్లాడుతుండగా, ఎందులో అని అంటూ చిరాకు పెట్టకు అని అపూర్వ అరుస్తుండగా, ఎందులో ఏంటి, ప్రేమలో నీ కూతురు గగన్ని ప్రేమిస్తుంది,
వాడు కూడా ప్రేమిస్తున్నాడేమో అని డౌట్గా ఉంది. కానీ మీ ఇద్దరి పెళ్ళాం మొగళ్ళని ఆడుకోవడానికి వచ్చాడేమో అన్న డౌట్ కూడా ఉంది. కానీ నువ్వు వెళ్ళి దాన్ని దూరం చేయి, లేదంటే ఏదేదో చేసేస్తుందేమో అని అంటూ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. వాడు నన్ను జ్యూస్ తీసుకురమ్మన్నాడు అని అనగానే వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడన్నమాట అంటూ మోషన్స్ టాబ్లెట్ని తీసుకొచ్చి అపూర్వకి ఇస్తుంది. అయ్యా అంటూ 2 మోషన్స్ టాబ్లెట్ని కలపగా 2 సరిపోతాయి వానికి, 4 కలుపు అని అంటూ గోరెంటాకు పిన్ని ఆ జ్యూస్లో 4 మోషన్స్ టాబ్లెట్స్ని కలిపేస్తుంది. మరోవైపు నక్షత్రాన్ని విడిపించుకొని గగన్ అక్కడికి వచ్చి అంతా వెతుకుతూ అక్కడున్న వాళ్ళందరినీ రెడ్ డ్రెస్ అమ్మాయి భూమి ఎక్కడుంది అని అడుగుతుండగా గగన్ బుగ్గపై ఉన్న ముద్రలని చూస్తే నవ్వుకుంటూ ఉంటారు అందరూ. ఇక అపూర్వ గోరెంటాకు పిన్నినే గగన్కి జ్యూస్ ఇవ్వమని అంటూ ఉంటుంది. వాళ్ళు నిన్నే ఇవ్వమన్నాడు కదా అని గోరెంటాకు పిన్ని అంటుండగా నేనేమైనా కలిపానేమో అని అనుమానపడతాడు. నువ్వైతే ఇవ్వచ్చు, ఇవ్వు అనగానే అది కూడా కరెక్టే అమ్మాయి అని అనుకుంటూ గగన్ని వెతుక్కుంటూ ఆ జ్యూస్ గ్లాస్ని పట్టుకొని వెళ్తుంది గోరెంటాకు పిన్ని. గగన్ బాబు అని పిలుస్తుంది. ఏంటి అని అంటూ ఉండగా ఇదిగో జ్యూస్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇటు తిరుగు అని అంటూ గగన్ని తిప్పి గగన్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ మరకలని చూస్తూ ఇది అదే ముద్దు కూడా పెట్టేసిందన్నమాట అని లోపలే అనుకుంటూ ఉండగా నన్నెందుకు చూస్తున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు. కన్ఫర్మేషన్ కోసం అని అంటూ ఇదిగో జ్యూస్ అని అందించగా నాకెందుకు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అపూర్వాన్ని ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నమాట కదా, అందుకే నేను తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. అప్పుడు గగన్ తనే ఇవ్వాలి కదా అని అడుగుతూ ఉండగా ఎంతైనా ఆత్మాభిమానం ఉన్న మనిషి కదా, అందుకే నాతో పంపించింది అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇక ఆ జ్యూస్ గ్లాస్ని పట్టుకొని అనుమానంగా చూస్తూ ఇంతకీ ఇందులో ఏం కలిపినట్టు అని అనగానే ఏం కలుపుతుంది ఫ్రూట్స్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇంకా ఏమైనా కలిపిందేమో అని అంటూ ఉండగా అతిథి మర్యాదలు కలపవచ్చు అని అంటుంటుంది గోరెంటాకు పిన్ని. అయితే సరే, నాకు ఆ మర్యాదలు అవసరం లేదు, కానీ మీరు తాగండి అని అంటూ ఉంటాడు గగన్. అమ్మో నేను తాగను అని అనేస్తుంది గోరెంటాకు పిన్ని. ఎందుకు, ఏమైనా కలిపిందా అని అడుగుతుండగా ఏం లేదు నువ్వు తాగు బాబు అని గోరెంటాకు పిన్ని అడుగుతుండగా నేను కాదు మీరు తాగాలి అని అనేస్తాడు గగన్. అమ్మో నేను తాగను, నా వల్ల కాదు అని అంటుండగా సరే ఇందులో ఏదో కలిపిందని నాకు కన్ఫామ్ అయిపోయింది, కాబట్టి మీరు తాగాల్సిందే అని గగన్ పట్టుపడతాడు. ఇక లేదు నేను తాగను అని అంటుండగా సరే అలాగే ఇది మినిస్టర్కి ఇస్తాను, అప్పుడు ఆ మినిస్టర్ ఏం చేస్తాడో తెలుసు కదా, ఆయనకి ఏమైనా అయితే మిమ్మల్ని అందరినీ ఇక్కడే సమాధి చేస్తాడు అని అంటూ బెదిరించి వెళ్ళిపోబోతూ ఉండగా వద్దు వద్దు అని అంటూ ఉంటుంది. అయితే మీరే తాగండి అని అంటుండగా ఒక సిప్ చేసి బాగానే ఉన్నాను అని అంటూ వెళ్ళిపోతూ ఉండగా అయ్యో పారిపోద్దామనా, మొత్తం తాగాలి అని పట్టుబడతాడు గగన్. ఇక మొత్తం తాగాల్సిందేనా అని దిగులుగా ముఖం పెట్టుకొని అమ్మో 4 టాబ్లెట్లు నేను ఉంటానో లేదో, నా గొయ్యిలో నేనే పడ్డానన్నమాట అని అనుకుంటూ మొత్తం తాగి ఇక నేను కుదురుగా ఉండలేను బాబు అని పరిగెడుతుంది. నవ్వుకుంటాడు గగన్. ఇక గగన్ కోసం కలిపిన జ్యూస్ తనే తాగి దిగులుగా అపూర్వ దగ్గరికి వచ్చి అదే ఆ గగన్ బుగ్గ మీదున్న ముద్రలు కూడా కన్ఫామే, నీ బిడ్డని లాక్కోపో అని అంటూ ఉండగా గోరెంటాకు పిన్నిని ఏదో అడగబోతూ ఉంటుంది అపూర్వ. ఇక పరిగెడుతూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. గోరెంటాకు పిన్ని మాటలు విన్న ఆ భూమి ఏంటి ఆయన దీంతో ముద్దులు కూడా పెట్టించుకుంటున్నాడా అని అనుకుంటూ కోపంగా పైకి వెళ్ళి గగన్ని తన వైపుకి తిప్పుకుంటుంది. ఇక గగన్ బుగ్గపై నక్షత్ర పెదాల ముద్దు గుర్తులు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి. ఇక హాయ్ అని గగన్ అంటూ ఉండగా తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. ఇక గగన్ ఏంటో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. ఇక జెలస్గా ఫీల్ అవుతున్న భూమిని గగన్ ఏ విధంగా కూల్చేస్తాడు, నక్షత్రాన్ని అపూర్వ ఏం చేయనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.